భయ్యా అదేంటి చెల్లి తాంబూలం పళ్ళని తీసుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళింది? విద్య ఏం చేస్తుండావో? నా కూతురు కరెక్ట్ గానే చేస్తుంది వదినా. వదినా, నా కొడుకు వెంకటేష్ నాయుడికి నీ కూతురు పద్మావతినిచ్చి పెళ్లి చెయ్యాలని నేను నిర్ణయించుకున్నాను. అబ్బా, దేవుడు కరుణించాడు. మీకు మీ అమ్మాయికి ఇష్టమైతే ఈ తాంబూలం అందుకోండి. భయపడకండి. ఎందుకు భయపడుతున్నారు? మీకిష్టమైతే ధైర్యంగా ఈ తాంబూలం అందుకోండి. మనకి ఆ భగవంతుడి అండ ఉంది, అలాగే నా కొడుకు వెంకీ అండ కూడా ఉంది. మాకు మాత్రమే కాదు, పద్దు వెంకీల పెళ్లి జరగాలనేది మా నాన్న కోరిక కూడా. వెంకీ పద్దుల పెళ్లి నువ్వే జరిపించాలమ్మా. నువ్వేమీ భయపడమాకు నాయనా. పద్దు పెండ్లి నేను జరిపిస్తానని మీకు మాటిస్తా ఉండాను, సరేనా? అయితే ఇంకే ఈ తాంబూలాలు అందుకో వదినా. ఈ కత్తి నా ప్రాణం తీసుకోవడానికి కాదురా, ఆ పద్దు ప్రాణం తీయడానికి. ఆగవే, ఏందమ్మీ నువ్వు చేసాడిది? దాన్ని చంపుతానంటావేంది? నన్ను ఆపకు మమ్మీ. ఆ శారద నన్ను కాదన్నందుకు కలిగే బాధ కన్నా నా కాలి కింద చెప్పు ఆ పద్దుని కోడలుగా చేసుకున్నందుకు నా కొళ్ళంతా పాములు పాకినట్టుంది. నేను చంపేస్తాను దాన్ని. దాన్ని చంపితే మనకే వస్తాదమ్మీ. అనవసరంగా మర్డర్ కేసు మన మీద పడతాది. ఆస్తి వస్తుందా చెప్పు. అయినా ఇప్పుడేమై ఉండదని, ఏం పోయుండదని? తాంబూలం పళ్ళాలే కదా మార్చుకున్నారు. పళ్ళాలు మార్చుకుంటే పెళ్ళిళ్ళైపోవు కదా. ఇప్పటికీ ఆ వెంకిగాడి చెల్లి పిలక మన గుప్పెట్లోనే ఉండాది. దాన్ని అడ్డు పెట్టుకుని వాడితో ఎలా ఆడుకోవాలనో, ఆస్తిని ఎలా లాక్కోవాలనో అది ఆలోచించమ్మీ. ఆ తర్వాత ఆడుకుందాం. ఆ పద్దు కృష్ణవేణీలతోటి, శారద విద్యలతోటి. ఏంది? ఊరి జనం ముందు ఆ శారద నన్న మాటలకి నేను ఊరేసుకొని సచ్చుండాలా? కానీ నేనేమి సావలేదే. ఎందుకో? నిన్ను చూసుకునే అమ్మీ. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే. మమ్మీ, అవును మ్యాగీ, ఆ ఆస్తిని రాబట్టుకునేదానికి నువ్వు చెప్పిన పెళ్లి ప్లాన్ తప్ప మరి ఇంకే దారి లేదు. అందుకే గుడ్డిగా నేను నీ వెనకాలే నడుస్తా ఉండాను. ఇప్పుడు నువ్వు ముందుకి నడిపించాలి తప్ప నరకతా సంపుతా అని ఆవేశానికి పోరాదమ్మీ. ఆస్తి పోతాది. అర్థం చేసుకో అమ్మీ.
చూసి చూసి ఇది ఏడుపు అనుకుంటున్నావేమో. ఇవి కన్నీళ్లు కాదమ్మా. బావ నాకు దక్కుతున్నాడన్న సంతోషం గుండె నిండా నిండి పొంగి వస్తున్న ఆనంద బాష్పాలు. బావ నావాడైపోతున్నాడని ఇల్లంతా గెంతులేస్తూ తిరగాలన్నంత సంతోషంగా ఉందమ్మా. కానీ ఈ ఇంట్లో అలా ఉండటానికి కుదరదు కదా. మరేం పర్లేదమ్మా. దేవుడు నీ వైపు ఉన్నాడు కాబట్టే ఈ అద్భుతం జరిగింది. నీ ప్రేమ గెలిచింది. మీ తాతయ్య ఆశ నెరవేరబోతుందమ్మా. ఈ టైంలో మీ తాతయ్య కూడా ఇంట్లో ఉండుంటే ఎంత సంబరపడేవారో. మా పెళ్లి షూటింగ్ కోసమైనా తాతయ్య త్వరగా కోలుకుంటారమ్మా. ఆ నమ్మకంతోనే రేపు లగ్నపత్రిక రాయించడానికి పంతులు గారిని పిలిపిస్తున్నానమ్మా. నువ్వే ఫోన్ చేసి ఈ విషయాన్ని మీ బావకి అత్తయ్యకి చెప్పు. అయ్యో, నేనా? నువ్వే చెప్పమ్మా. ఇన్ని రోజులు పన్నిగట్టుకుని మీ బావతో మాట్లాడిన దానివి ముహూర్తాలు పెట్టుకోబోతున్నారన్న విషయాన్ని మాట్లాడడానికి కంగారు పడతావేంటి? నువ్వే మాట్లాడు, నేనేం చెప్పను.